కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ ప్రత్యేకంగా రామోజీ గారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం. ఇందాక మాట్లాడినట్టు వీరభద్రరావు గారు ఇతర పెద్దలు చెప్పినట్టు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలకు సంబంధించిన ఏకైక వ్యక్తి. బహుశా నేను పుట్టిన తర్వాత ఒక పత్రికాధినేత చనిపోతే రాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు వివిధ దేశంలో ఉన్న అందరూ ప్రముఖులు కూడా స్పందించిన సందర్భం ఇదే అనుకుంటా. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా రామోజీరావు అటువంటి చెరగన ముద్ర వేశారు. కృషి, పట్టుదల, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా ఆయన సొంతం చేసుకొని ఏ రోజు కూడా రాజీ లేని పోరాటం చేసి తన పత్రికను ఏ విధంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పేర్కొన్నారు. స్వతహాగా నాకు తెలిసినంత వరకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మా ఆంధ్రప్రభ ఎడిటర్ ఈనాడులో 3 దశాబ్దాలు చేశారు. ఆయన ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఎడిటర్ అనమాట. అటువంటి ఆయన చెప్తూ ఉండేవారు చాలా సందర్భాల్లోనే. మేము కలిసినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో దేవుడి ఫోటోలు ఇస్తుంటే తీసుకునేవారు. కానీ దేవుడు అంటే దేవుడి మీదే మనం ఆధారపడకూడదు, మన కృషి పట్టుదల ఉండాలని కూడా చెప్తుండేవారు మాతో. అయినప్పటికీ కూడా ఎక్కువ ఎక్కడైనా సరే ఏదైనా ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అది ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉన్నాయండి, లేకపోతే దేవుడి కార్యక్రమాలు ఉన్నాయండి, ఎక్కువ ప్రజలకు పాటలకు ఉపయోగపడే ఏ వార్తైనా సరే కవర్ చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా నేను మా ఇంటి గారి ద్వారా తెలుసుకున్నాను.